చాలాసార్లు మనం పడిపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు శక్తి కానీ, ఓపిక కానీ, విశ్వాసం కానీ మనది సరిపోవట్లేదు. మనం జయించలేకపోతూ ఉన్నాం. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా విడుదల అనేది రాకపోవడమో మరి నిజంగా అది బాధాకరం. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కింద వచనాల్లో మనం చూస్తే ఎఫెసీ 6వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమందున్న లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ఈ సర్వాంగ కవచం మనకు కావాలి? ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చిన వారమై నిలబడుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నిజంగా దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచము నిన్ను ఈ అపవాది తంత్రముల నుండి నేను కాపాడుతుంది, మంత్రక్రియల నుండి కాపాడుతుంది, ఈ లోకంలో ఉన్న దురాత్మల నుండి, దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడుతుంది. నీకు వచ్చే ఆశీర్వాదములను నువ్వు పొందకుండా చేస్తున్న సాతాను శక్తులను ఎదిరించే సామర్థ్యము నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు పొందుకోవాలి, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దానికోసం నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈరోజు సిద్ధపాటు లేకుండా మనం అడుగుతాం, దేవా నన్ను అభిషేకించు, దేవా నీ ఆత్మ నా పైన కుమ్మరించు, నీ ఆత్మ నీ అభిషేకం నాకు కావాలి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ అంత మాత్రాన మరి వారు ఆ యొక్క ఆత్మతో నింపబడతారా? లేదు. ఆ శక్తితో నింపబడతారా? లేదు. ఎందుకు? నీవు లోపటి నుంచి వీక్గా ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం చాలా వీక్గా ఉంది. నీ ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఎదుగుదల లేనే లేదు కదా. అందుకనే నీ జీవితము మరి ఎప్పుడు కూడా మరి అంధకారములోనే చిక్కుకొని ఉంటుంది. మరి దేవుడు ఎన్నిసార్లు నిన్ను బయటికి లాగాలనుకున్నా నువ్వు తిరిగి అందులోనే పడిపోతా ఉన్నావు. కాబట్టి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మనకు వాగ్దానము చేశాడు, పరలోకము నుండి ఆ మహా అభిషేకముతో దేవుడు మనల్ని నింపుతానన్నాడు. ఈరోజు మనము చూస్తున్నటువంటి పరిస్థితులు మనల్ని వెక్కిరించినప్పటికీ ఇదిగో క్రీస్తు నిబంధన ఉన్నతమైనదని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మరి 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఎక్కడున్నాడంటండి ఆయన? పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. తర్వాత ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్రం ప్రకారము అర్పణలు అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే
ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. ఏమన్నాడు? వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దానికి కారణం ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రభు ఇట్లా నేను ఇదిగో యొక్క కాలము వచ్చుచున్నది. మరి మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అంటున్నాడు ఇక్కడ. అంటే మొదటి నిబంధన ఏమైపోయిందంటే లోపము ఉన్నందున క్రీస్తు వచ్చాడు, ఆయన రావాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైతే క్రీస్తును నమ్మి ఆయన యందు బలవంతులుగా నిలబడతారో వారికి వాగ్దానము చేయబడిన సర్వాంగ కవచము వారికి ఆయన అనుగ్రహిస్తాడు. అది ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా వారిని దేవుడు వారికి దేవుడై ఉంటాడు. మరి వారి పాపంలను ఎప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. చాలాసార్లు నువ్వు తప్పులు చేస్తావు, పాపాలు చేస్తావు, అతిక్రమాలు చేస్తావు, ఎన్నో ఉంటాయి. కానీ నువ్వు దేవుని దగ్గర వెళ్ళి క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు. హల్లెలూయా కదా, క్షమించే దేవుడు, నీ పాపాన్ని క్షమించే దేవుడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన మనకిచ్చినటువంటి ఈ వాగ్దానమును మనం జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు మనము ఆయనను ఏం అడుగుదామంటే, నేను ఆత్మీయంగా బలపడాల, నా ఆత్మీయ జీవితం బలపడాల. కాబట్టి నన్ను బలపరచు, నా ఆత్మను బలపరచు, నా హృదయాన్ని బలపరచు, నా విశ్వాసాన్ని బలపరచు అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితం నుంచి ఆ చీకటి వెళ్ళిపోవను గాక. ఇదిగో వెలుగుతో నింపబడుదురు గాక. వెలుగు వారి జీవితమును ఆవరించును గాక. వెలుగు వారి కుటుంబములో, వారి ఇంటిలో కలుగును గాక. ఈరోజు ఆ గొప్ప మహిమ వారు చూచుదురు గాక. ప్రభా, ఈరోజు వారి జీవితంలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోవను గాక. ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి విడుదల కలుగును గాక. ఆ పాజిటివ్ అనాయింటింగ్తో వారు నింపబడుదురు గాక. పాజిటివ్ ఆలోచనలతో వారు నింపబడుదురు గాక. ఇంతకాలము సాతానుడు వారిని ప్రభా ఆ నెగటివ్ మైండ్తో తండ్రి వారిని
ఇంట్లో గొడవలు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఉద్యోగంలో దీవెన లేదు, వ్యాపారంలో దీవెన లేదు, చేతుల కష్టార్జితము అనుభవించుట లేదు. అవును, ఇంతకాలము వారు నలిగిపోయినారు ప్రభా. కానీ ఈరోజు విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. శత్రు సమూహము పారిపోవును గాక. శత్రువు ఇదిగో వారి యొక్క జీవితాల నుంచి వెళ్ళిపోవును గాక. ఆ శత్రువు వారిలో నుంచి వెళ్ళిపోవును గాక. అవును, ఇదిగో దేవుని మాట సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో పాములను, త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి పైన అధికారం ఇచ్చిన దేవుడు. ఇదిగో ఆపద్దినమందు ఇదిగో సమస్తమును నెరవేర్చిన వారై ఇదిగో మీరు ఆ బలముతో, ఆ జ్ఞానముతో నిలబడుటకు దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచము ద్వారా మీరు రక్షించబడతారని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇదిగో దేవుడు కృప మనందరికీ అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో బలపడదాము. మన ఆత్మీయ జీవితం బలపడుటకై ప్రార్థనతో ముందుకెళ్దాము. దేవుడు మీకు సహాయము చేయను గాక, దేవదూతలు మీకు సహాయము చేయను గాక, యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక, తండ్రి అయిన దేవుడు మీకు తోడయుండును గాక, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీకు తోడయుండును గాక, షడ్రకు మేషగబర్దుకుని వారి దేవుడు మీకు తోడయుండును గాక. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేసిన దేవుడు మీకును తోడయుండి మీ శత్రువులను నాశనము చేయను గాక. వారి ప్రభావములను, వాటి యొక్క ఎంత తంత్ర మంత్ర శక్తుల ప్రభావం ఆయన నాశనము చేయను గాక. మీకు వ్యతిరేకముగా రూపింపబడిన ప్రతి ఆయుధము అది వర్ధిల్లకుండును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. నాజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.